హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో మీరు అందరు చూస్తున్నారు. సో ఈరోజు మనకు మంచి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ అనమాట. మనకు తెలుసు. సో మీరు అలా తమిళ కూడా చూసారు. మనకు వచ్చేసి ఇది తెలంగాణలో సింగరేణి కాలేజ్ లిమిటెడ్, మీకు అందరికీ తెలుసు. సింగరేణి డిపార్ట్మెంట్ తెలుసు. సో దీనిలో అయితే మనకు దాదాపు కొన్ని విభాగాల్లో మనకు 50 నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఉద్యోగాలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో చూద్దాం మరి దీనికి అనుబంధంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకు రావడం అయితే జరిగింది. సో చూద్దాం మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి సంబంధించి మరి స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, మరి ఏ విధంగా దీని ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉన్నదని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయనేది ఫస్ట్ చూద్దాం. సో ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు మనకు 50 వేకెన్సీస్ ఉన్నాయి. 50 వేకెన్సీస్ కూడా మనకు అన్ని కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. సో అందులో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఫార్మసిస్ట్ ఫస్ట్ వన్ చూసుకుంటే ఫార్మసిస్ట్ T&S గ్రేడ్ డి విభాగంలో 19 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకు జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ లో చూసుకుంటే T&S గ్రేడ్ డిలో మనకు వచ్చేసి దాదాపు 6 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకొని సరే, ఇక్కడ 15 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ T&S గ్రేడ్ డిలో వచ్చేసి 15 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ ల్యాబ్ ఎక్స్రే డిపార్ట్మెంట్ ఉంది కదా, అందులో వచ్చేసి ఎక్స్రేలో T&S లో మనకు వచ్చేసి గ్రేడ్ డి విభాగంలో 6 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు ఇది వచ్చేసి 4th వన్ వచ్చేసి మనకు ఈసీజీ, అదేవిధంగా 2D ఎకో, TMT హోల్డర్ టెక్నీషియన్, దీనిలో వచ్చేసి T&S గ్రేడ్ డి విభాగంలో దాదాపు మనకు 3 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. సో మరొకటి చూసుకుంటే ఫిజియోథెరపిస్ట్ విభాగంలో చూసుకుంటే T&S గ్రేడ్ బి పోస్టుకు సంబంధించి 2 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. మరొకటి చూసుకుంటే డైటీషియన్ వచ్చేసి మనకు T&S గ్రేడ్ వి విభాగంలో 2 ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా హెల్త్ ఎడ్యుకేటర్ విభాగంలో చూసుకుంటే మనకు T&S గ్రేడ్ డి విభాగంలో దాదాపు 2 ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మనకు రిఫ్రాక్షనిస్ట్ వచ్చేసి మరొకటి T&S గ్రేడ్ డి విభాగంలో 1 ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మనకు వచ్చేసి 50 వేకెన్సీస్ ని నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ విభాగంలో వీళ్ళైతే భర్తీ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్ మనకు సింగరేణి నుంచి వచ్చినటువంటి 50 వేకెన్సీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో చూద్దాం, దీనిలో ఇంపార్టెంట్ మరి డేట్స్ కూడా ఉన్నాయి మనం అప్లికేషన్ చేయడానికి. ఇవైతే ఉద్యోగ ఖాళీలు. సో చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ గా మనకు వచ్చేసి మరి డేట్స్, ముఖ్యమైన డేట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఐఎంపీ డేట్స్ అనమాట. సో మనకు అప్లికేషన్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందంటే మనకు 3/6/2026 తేదీ నుంచి అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయినాయి. ఎవరైనా దీనికి ఎలిజిబిలిటీ ఉన్న తప్పకుండా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది స్టార్టింగ్ డేట్ అనమాట. సో లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు అప్లికేషన్ చేయడానికి దీనికి చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి 16/6/2026 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, లాస్ట్ డేట్. సో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ప్రింట్ హార్డ్ కాపీ ఉంటుంది కదా, సో దీన్ని కూడా మీరు పంపించాల్సి ఉంటుంది వీళ్ళకి. సో హార్డ్ కాపీ తీసుకున్న తర్వాత మీ అయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అవన్నీ జతపరిచి కూడా మీరు ఈ డేట్ లోపు అయితే మీరు వీళ్ళకు పంపించాలి. లేదంటే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పటికి కూడా వీటిని కన్సిడర్ చేయరు. గుర్తుపెట్టుకోండి. సో 23వ తేదీ 6వ తారీఖు 2026 తేదీలోపు అయితే మీ యొక్క హార్డ్ కాపీలను, దానికి సంబంధించి జిరాక్స్ కాపీలన్నీ అటెస్టెడ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఎక్కడికి పంపించాలంటే మనకు ఈ యొక్క హార్డ్ కాపీలను మైన్స్ లేదా డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా కొత్తగూడెంలో ఉన్నటువంటి జనరల్ మేనేజర్, ఓకేనా, మైన్స్ లేదా హెడ్స్ ద్వారా మనకు కొత్తగూడెంలో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ పర్సనల్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ ఆర్సీ కార్యాలయానికి అయితే మీరు ఈ యొక్క అప్లికేషన్ని 23వ తారీఖు 6వ నెల 2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు హార్డ్ కాపీలను పంపించాలి. ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోదు, హార్డ్ కాపీని కూడా పంపించాలి. లేదనుకుంటే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు కన్సిడర్ చేయరు. ఇది మనకు ఆల్రెడీ సర్క్యులర్లో మెన్షన్ చేశారంట, సర్క్యులర్ ఇవ్వడం జరిగింది, అందులోనే మెన్షన్ చేశారు. ఆన్లైన్ చేసిన తర్వాత కూడా మీ హార్డ్ కాపీని, దానికి సంబంధించిన జిరాక్స్ కాపీలు అన్ని పెట్టి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అన్ని పెట్టి మీరు కొత్తగూడెంలో ఉన్నటువంటి మైండ్స్ అండ్ హెడ్స్ ఉన్నాయి కదా, ఆ కొత్తగూడెంలో ఉన్న జనరల్ మేనేజర్ పర్సనల్ డిపార్ట్మెంట్కి ఈ ఆర్సీకి అయితే మీరు 23/6/2026 తేదీలోపు అయితే పంపించాలి. అప్పుడైతేనే మీ యొక్క అప్లికేషన్ కన్సిడర్ చేస్తారు, లేకపోతే కన్సిడర్ చేయరు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో వీటికి మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇది ఇంపార్టెంట్ అనమాట. మనకు ఆల్రెడీ దీన్ని మనకు సింగరేణి నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసి దాని 23వ తారీఖు 6వ నెల 2026 తేదీ సాయంత్రంలోపు మీరు ప్రింట్ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకుని సింగరేణి నుంచి వచ్చినటువంటి మనకు 50 నాన్ క్యాడర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు మరొక మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో సింగరేణి నుంచి వచ్చినటువంటి 50 ఉద్యోగాల గురించి అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోకి అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా హైప్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.